హాయ్ అండి. పల్లి చట్నీ చేద్దామంటే పచ్చిమిరపకాయలు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, టైం అవుతుంది. అందుకని పండు మిరపకాయలు ఉన్నాయండి. పండు మిరపకాయలు ఉంటే ఇంక వాటితోనే చట్నీ చేసేద్దాం. మరి ఏం చేస్తాను, టైం లేదు కదా అనేసి చేస్తున్నానండి. ఎలా ఉంటుందో చూడాలి. 2 పచ్చిమిరపకాయలు ఉంటే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం మినపగుండ్లు వేసానండి. టేస్ట్ బాగుంటుందని. దీంతో చట్నీ తయారు చేయాలి. ఎలా ఉంటుందో చూడాలి. దీంట్లో కొంచెం అల్లం కూడా వేస్తే బాగుంటుందండి చట్నీలోకి. అందుకని అల్లం కూడా కొంచెం తురుముతున్నాను. ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టాకండి, చల్లారితే అప్పుడు మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఈలోపు మనం దీంట్లో పల్లీలు, కొంచెం ఉప్పు, రాక్ సాల్ట్, కొంచెం చింతపండు, కొంచెం వాటర్ వేసుకో. ఈ చల్లారేయండి. వీటిని మిక్సీలో వేసుకుందాం. ఇంక ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందామండి. పోపు దినుసులు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కుక్కడి కరివేపాకు వేయించుకోవాలండి. ఓకే, తాలింపు అయితే వేగిపోయింది. ఇంక ఇన్నిట్లో ఫైనల్గా టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. టేస్ట్ అయితే బాగుందండి. రియల్గా నిజంగా బాగుంది. నేను పండుమిరపకాయలు వేసాను, చట్నీ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. రియల్గా సూపర్ ఉందండి చట్నీ అయితే టేస్ట్.